రైట్. నటుడు శివాజీ ఏపీ రాజకీయాల గురించి మరోసారి సంచలన వీడియో విడుదల చేశారు. తన సినిమాపై పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సినిమా ఫ్లాప్ అయిందని మిక్స్డ్ టాక్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా తనపై పేటీఎం బ్యాచ్ చేస్తున్న కుట్రని శివాజీ ఆరోపించారు. సినిమా విడుదలకు ముందే కొందరు రివ్యూలు ఇవ్వడం కూడా ఆయన తప్పుపట్టారు. ఎవరికి 1000 సబ్స్క్రైబర్లు ఉన్నా చాలు వెంటనే రివ్యూలు ఇవ్వడం మొదలు పెడుతున్నారు. సినిమాలు చూడకుండానే నెగిటివ్ టాక్ క్రియేట్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు. నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదు. నా సినిమాలు చేసుకుంటూ ఉండాలనుకుంటున్నాను. కానీ మీ చేష్టలు చూస్తుంటే ఇక రాజకీయాల గురించి మాట్లాడక తప్పటం లేదన్నారు. అమరావతి అంశంపై తాను ఎప్పుడైనా మాట్లాడతానని, ఏ పార్టీతోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. తన సినిమాపై జరుగుతున్న ప్రచారానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుచరులే కారణమని శివాజీ ఆరోపించారు. మీరు సినిమాను అడ్డుకోగలరేమో కానీ శివాజీని ఆపలేరంటూ సవాల్ విసిరారు. ఇదే సందర్భంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఓ విజ్ఞప్తి చేశారు. ఈ దేశంలో సిబిఐపై ప్రజలకు నమ్మకం ఉండాలంటే సిబిఐ కేసులు ఉన్న వ్యక్తులను రాజకీయాల నుంచి పక్కన పెట్టాలని కోరారు. ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజు ప్రశ్నిస్తానని వ్యాఖ్యానించారు. తాను ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్లి సాయం కోరలేదని స్పష్టం చేశారు. ఈ జీవితం ఇచ్చింది ప్రజలకే, అందుకే ప్రజల కోసం నిలబడతానని అన్నారు. తనపై ఎవరైనా ఒత్తిడి తెచ్చినా భయపడనని, తప్పు జరిగితే ఎదురుదిడి నిలబడతానని, పోరాడతానని తెలిపారు. ఇక అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కూడా శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు సీఎంగా ఉన్నప్పుడే నాపై ఏమీ చేయలేకపోయారు, ఇప్పుడేం చేస్తారు? పైన దేవుడు ఉన్నాడు, మీరు చేసే పనులన్నీ చూస్తున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేటీఎం బ్యాచ్ల ద్వారా ఇతరుల జీవితాల్లోకి ఎంతకాలం ఆడుకుంటారని కూడా ప్రశ్నించారు. ఇకపై ప్రతిరోజు మాట్లాడుకుందాం, మీ గురించి, మీ నాయకుడు వైఎస్ జగన్ గురించి కూడా మాట్లాడతాను, చూసుకుందాం ఏమవుతుందో అంటూ శివాజీ సవాల్ విసిరారు. ప్రస్తుతం శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చగా మారాయి. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. రైట్ ప్రసాద్. చిన్నటుడు శివాజీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారుతూ ఉంటారు. గతంలో ఒక సినిమా రిలీజ్ సమయంలో మహిళల డ్రెస్సింగ్ సంబంధించి ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకోవడంతో ఆయన సోషల్ మీడియాలో పబ్లిసిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా మరో సినిమాకి సంబంధించి ఆయన పేటీఎం బ్యాచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఉద్దేశించి పేటీఎం బ్యాచ్ వాళ్ళు తన కొత్త సినిమా గురించి ట్రోల్ చేస్తున్నారు అని కూడా ఆయన వ్యాఖ్యానిస్తుంటారు. అయితే ఈ వ్యాఖ్యలని కూడా ఆయన సినిమా ప్రమోషన్ లో భాగమని కూడా సోషల్ మీడియాపై జరుగుతుంది. మరొక వైపు మాత్రం పేటీఎం బ్యాచ్ కావాలని చేస్తుందని కూడా మరొక వైపు జరుగుతుంది. మొత్తానికి నటుడు శివాజీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని కొత్త సినిమా గురించి ఆ సంస్థ నుండి షూట్ జరుగుతుంది. అయితే ఆ సినిమాకి సంబంధించి ఆ సినిమా పేరు కూడా ఇంకా వెల్లడించలేదు. ఆ సినిమాకి సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోషల్ మీడియా హ్యాండిల్స్ మెయింటైన్ చేస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఈయన పేటీఎం బ్యాచ్ ని సంబోధిస్తూ వాళ్ళు సినిమా ఉంది, సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సో అలాంటివి మానుకోవాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అదే సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా ఆయన సాధు వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే గతంలో ఎవరైతే సిబిఐ కేసు నుండి రాజకీయాల్లో ఉన్నారో అలాంటి వాళ్ళు రాజకీయాలకు తప్పుతున్నారు. ఈ విషయం గురించి ప్రధానమంత్రితో కూడా మాట్లాడతానని కూడా ఆయన ఒక వీడియోలో చెప్పి రాయడం ఒకటైతే వైరల్ గా మారింది. సో తరచు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ శివబాలాజీ ఒక ట్రెండీ టాపిక్ గా మార్చుతున్నారు. అయితే ముఖ్యంగా ఏదైనా సినిమా రిలీజ్ ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి తరచుగా చూస్తూ ఉన్నాం.
ఖచ్చితంగా సినిమా ప్రమోషన్స్ లో భాగమైన కూడా ఒక వర్గం చర్చించుకుంటుంది. ఎందుకంటే నార్మల్ టైంలో ఇలా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. కేవలం ఈ మధ్య కాలంలో సినిమా రిలీజ్ ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సినిమాకు సంబంధించి 50% ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా చర్చ నడుస్తుంది. రైట్, ఈ సందర్భంగా ఆయన జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించారు. అలాగే ఏ స్టేట్లను ఏమైనా ప్రస్తావించారా? జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. గతంలో ఈయన టీడీపీకి సపోర్ట్ గా టీడీపీ పార్టీలో అంటే సభ్యత్వం తీసుకోలేదు కానీ పార్టీలో చాలలేదు కానీ టీడీపీ పార్టీకి అనుకూలం గతంలో అనేక సార్లు మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు పొగుడుతూ ఆ పార్టీని పొగుడుతూ అనేక సార్లు మాట్లాడడం జరిగింది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై కూడా అనేక బహిరంగ సభల్లో కూడా బాహాటంగానే 2019 మధ్యలో వ్యతిరేకంగా విమర్శలు చేశారు. అలాంటి టైంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తననే చేయలేకపోయింది. ఇప్పుడు అధికారంలో లేదు, చుట్టూ మీరేం చేస్తారు, పైన దేవుడు అనేవాడు కూడా ఉన్నాడు, ఖచ్చితంగా ఎలాంటి పనులు చేస్తే మీకు తగిన కూడా ఆయన వీడియోలో తీసుకురావడం కొంత వైద్యం మారింది. ఇవన్నీ కూడా సినిమా ప్రమోషన్స్ లో భాగమని కూడా అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. నాకెందుకులే అని నా సినిమాలు నేను చేసుకుంటున్నా. ఎస్, అమరావతి విషయంలో శివాజీ ఎప్పుడైనా మాట్లాడతాడు, ఎప్పుడైనా ఏ పార్టీతో అయినా ఎదురెళ్ళి మాట్లాడతా. అది రైతుల కష్టం. ఆ కష్టాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికాళ్ళు వాడేసుకుందాం అంటే చూస్తా ఊరుకోం. నేను ఈ సినిమా రిలీజ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ మీ అందరికి చాలా ఇబ్బందిగా అనిపించింది కదా. నేను ఎప్పుడైనా మాడతా గురు, ఎవరికి భయపడను. మీలాగా ఆడెవడో ఇచ్చే పేటిఎం డబ్బుల కోసం నా బతుకు నడిస్తే చాలులే అని అనుకుని పోయే రకాన్ని కాదు నేను. అలాగైతే మీ అందరూ తెలుసోలేదు, నేనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగిన వాడిని నేను కాదు. ఈ బతుకు ఇచ్చింది మనకి జనం, అది నాకైనా రాజకీయ నాయకులకైనా. మధ్యలో పేటిఎం గాళ్ళు ఉన్నారు చూసారా మీరు, మీ అందరూ ఈ సినిమాని ఆపగలరేమో, మీరు శివాజీని ఆపలేరుగా. సినిమాని ఎలా ఆపగలరు మీరు? మొత్తానికి ట్వీట్లు వేసి ఇన్స్టాలో మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి సినిమాకి కొంతమంది ఇక్కడ రెగ్యులర్ గా రివ్యూలు ఇచ్చే వాళ్ళతోటి రాపిచ్చేసి కింద కామెంట్లు పెట్టిచ్చేసి ఒకడైతే వాడికి ఒక 100K సబ్స్క్రైబర్స్ ఉంటాడు. సినిమా రిలీజ్ కూడా కాల, ఆశ్చర్యపోయాను నేను. ఏదో తేడా కొడుతుంది అనుకున్నా, అయినా నేను కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. అయినా వద్దు పిల్లనాయాళ్ళు బాధపడకండి. నన్ను తగులుకుందాం అనుకుంటే మీ ఓడికే ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. నేను జనం కోసం బతికే మనిషిని, జనం డబ్బుల కోసం బతికే మనిషిని కాదు. వద్దు గురు, నా జోలి వద్దు. జగన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు రాజకీయాలు వద్దు. నాకు కావాల్సింది, నేను అమరావతి రైతుల కోసం నిలబడ్డాను, జనం కోసం నిలబడతా. అది ఏ పార్టీ అయినా, అది మీరైనా ఇంకో పార్టీ అని ఎవరైనా సరే, ఎదురొస్తే జనానికి ఎదురొస్తే మాత్రం నేను నిలబడతా. కానీ నేను మాట్లాడుకుందా ఇంక నుంచి. నేను డైరెక్ట్ గా అడుగుతా పిఎం గారిని, దేశంలో సిబిఐ మీద నమ్మకం ఉండాలంటే, సిబిఐ మీద నమ్మకం కుదరాలంటే ఫస్ట్ కేసులను రాజకీయ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి, రాజకీయాల నుంచి పక్కన పెట్టి, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తేలిన తర్వాత వాళ్ళని పాలిటిక్స్ లో ఉండే విధంగా చేయగలిగితే బాగుంటదని పిఎం గారిని కూడా అడుగుదాం అనుకున్నా. ఇక నుంచి మేము రోజు అడుగుతా, ఇక నుంచి మీకు రోజు నా జోలు రావద్దు. నేను నా బతుకు నేను బతుకుతున్నా, నిజాయితీగా బతుకుతున్నా. ఏ రాజకీయ పార్టీ దగ్గర పోయి చేయి చాపలా. మీరంటే భయపడతామా? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు, నన్ను ఎందుకు చేయలేకపోయారు తెలుసా? పైన నేచర్ ఒకటి ఉందిరా బాయ్, రప్ప ఇవన్నీ బాగుంటాయి వీడియోల్లోనూ వాటిలో చూసుకోవటానికిను ఎగేసుకొని మనం భుజాన రేపేదో జరుగుద్దని ఊహించుకుంటే. మనందరికంటే ప్రకృతి గొప్పదిరా బాయ్, గుర్తుపెట్టుకోండి. అయినా వ్యవస్థ గురించి ఆలోచించాలి కానీ ఎవడో ఒకడు డబ్బు సంపాదించుకుందాం జనం మీద అని వాడి కోసం వాడిచ్చే 1000 రూపాయలు, 4000, 10,000, 20,000, 1,00,000, 2 లక్షల రూపాయల కోసం ఎంతమంది భావితరాల భవిష్యత్తు ఆడుకుంటారా మీరంతా? బుద్ధుందంటారా మీకేమన్నా? మనందరం ఏమి లేకుండా ఇంత దూరం వచ్చాం కదా. మాట్లాడుకున్నారా బాయ్, రేపు నుంచి మాట్లాడదాం మీ నాయకుడి గురించి, మీ పేటిఎం బ్యాచ్ గురించి. ఇంకా ఉన్నారు తీస్తా, ఇప్పుడు దాకా సైలెంట్ గా ఉన్నా నేను. మీరు నా బతుకు దాకా వచ్చారు చూసారా, చూద్దాం, మాట్లాడుకున్నారా బాయ్. నేను నాకెందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.